చెప్పు నీకేం కావాలి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా? ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను. నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి హరియానా చెప్పు. ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు. చెప్పు ఏం చెప్పు. ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, నాకు చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు. ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లాంగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉండకపోతే ఏం చేస్తావు? బుర్ర గోడ వేసి బాదుకుంటాను. ఓకే, అందుకని ఏం చేస్తాను కానీ ఉండకుండా ఉండదు. ఇది ఫైల్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ క్లాస్ కి చెప్పాను డిసిషన్. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తా. సరే సరే వెల్ విషరా. ఏంటది? ఏంటి ఒక పేరు చెప్పండి నాకు, కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు నుంచి మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. పబ్బడీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా. రవి హరియానా నలుగురం కలిసాం. రవి ఉండడు లావణ్య. ఎందుకున్నాడు హరియానా? తెలుసుకోవచ్చా, అడగచ్చా? ఒక నిమిషం ఆగు రాజు, హరియానాతో మాట్లాడుతున్నావు కదా, ఒక నిమిషం ఆగు. నేను రవి ఉన్నప్పుడు రాజు ముందు అంత క్లోజ్ గా ఉంటాను లావణ్య. రవి లేకపోయినా నేను రాజుతోనే ఉంటా, రవి ఉన్నా రాజుతోనే ఉంటా. అంటే అంటే ఉండడం వేరు, క్లోజ్ గా ఉండడం వేరంటే అని చెప్పేది. రవి ఉన్నాడు హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒకవేళ రవి లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు రేపు పొద్దున, మనం బయటికి వెళ్ళాం హరియానా కలవడానికి. రవి కలవడా? నేను రానివ్వను. ఎందుకు? నాకు రాజుతో ఉండడం ఇంపార్టెంట్. నాకు రవిని కలవాలని ఉంది. నేను కలవనన్నా. ఎందుకు? నువ్వు కలవ ఇంటికి వచ్చి. రాజు ఉంటే రవి రాడా? ఎందుకు రాడు? మా ఇంటికి రండి. కానీ నేను రాజుతోనే క్లోజ్ గా ఉంటాను, రవి ముందైనా నేను ముందైనా. నువ్వు ఉండొచ్చు, నేను ఉండవుదా? నువ్వు ఉంటే ఉండు, నేనుంటే నాకు ప్రాబ్లం లేదన్నప్పుడు నువ్వు ఉంటే ఉండు. నేను రాజుతో క్లోజ్ ఉంటే నీకు ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, నేనుంటే నీకు ప్రాబ్లమా? అది జనరల్ అడుగుతున్నా. నేను గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వేంటి? నేనేంటి రాజ్? హలో రాజ్, వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలే వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవో కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు, కానీ వీడు కావాలి. అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యయ్యో పాపం కుక్కలు పడవు. కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హరియానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి. నువ్వు ఎత్తుతావు పని మీ హరియానా కూర్చోబెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం, వీడిని దొబ్బేస్తామని రోజును తెలియక. అదే ఒకసారి మనం హరియానాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వ్యక్తి హరియానాకు కూడా కాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమె మాట్లాడతారా లేదా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం. మరొకసారి హరియానాకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో, అసలు నిజంగా ఆమె ఎలా చెప్పారా, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం చేసి చూద్దాం. మరొకసారి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే మరి హరియానా దీనికి ఏమైనా స్పందిస్తారా, లేదంటే రాజ్ తరుణ్ దీని మీద ఏమైనా స్పందిస్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా స్వయంగా ఇంటి నుంచి బయటికి పెట్టేసి తెల్లవారుజామున వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందరూ అడగడంతో, అందరూ కోరడంతో లావణ్య మరొకసారి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లోపలికి ప్రవేశపెట్టింది. అయితే మరి ఇంత కఠినంగా తను మారడానికి గల కారణాలు ఏంటి, అసలు నిజంగానే రాజ్ తరుణ్ తప్పు చేశారా,
చేశారా, లేదంటే లావణ్య అనే తప్పు చేసిందా, ఈ హర్యానా మధ్యలోకి రావడం వల్లనే వీళ్ళకి నిజంగా ఇష్యూస్ స్టార్ట్ అయ్యా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలో సమాధానం ఇవ్వడం లేదు. మనం హర్యానాకి కాల్ చేసే ప్రయత్నం చేసినా సరే ఆమె రెస్పాండ్ కావట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. అయితే అసలు ఏం జరిగింది? లావణ్య చెప్పే వెర్షన్ అయితే హర్యానా లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో డౌన్స్ చూశాను, రాజ్ తరుణ్ బిహేవియర్ లో కూడా ఎన్నో చూశాను నేను, తను అప్పటి నుంచే మారిపోయాడంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. మరి ఇక ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ ఎంతో మంది అమ్మాయిల్ని వాడుకున్నాడంటూ కూడా లావణ్య కొన్ని ఆరోపణలు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే కొన్ని వీడియోలు కూడా బయట పెడతా త్వరలోనంటూ కూడా లావణ్య కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. మరి ఆమె ఏ వీడియోలు బయట పెడతారు, దేనికి సంబంధించిన వీడియోలు బయట పెడతారు అనేది కూడా ఇంకా తెలియాల్సి